పాకిస్తాన్లో సైనిక దాడులపై వ్యతిరేకంగా పస్తూన్ ప్రాంతంలో ఆగ్రహం తీవ్రస్థాయికి చేరింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని తీరా లోయలో ఇటీవల పాక్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో 30 మంది అమాయక పౌరులు మరణించడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. چې د ټول خوب او د ټول فدیو په کې خیر وي زه چې کوم مېلمانه را روان دي اول هم الله رب العزت ته په دغه وطن کې نور خیر لري تاسو بدلای کوم چې مخکې خو تاسو ټول ادمي کوي چې نور وینه نه تاله هغه په تنظیمونو کې وي هغه په امن تنظیمونو کې وي هغه په طالبانو کې وي هغه په فوجونو کې د وینې تلېدل موږ نه غواړو. موږ د حکومت څخه تسل نه غواړو. దీంతో మత్రేదారా ప్రాంతంలోని అఫ్రిదీ పస్తూన్ తెగల నాయకులు, పెద్దలు, స్థానికులు ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పెషావర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తాలిబన్లపై పోరాటం పేరుతో సైన్యం అమాయకులను లక్ష్యం చేస్తోందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. దాడులు ఆపకపోతే వైమానిక స్థావరం ముట్టడి తప్పదని వారు హెచ్చరించారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి కొత్త సవాల్గా మారాయి. పాకిస్తాన్లో సైనిక దాడులపై వ్యతిరేకంగా పస్తూన్ ప్రాంతాల్లో ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో తీరా లోయలో ఇటీవల పాక్ జరిపిన వైమానిక దాడులు 30 మంది అమాయక పౌరులు మరణించడంతో ఈ ఉద్రిక్తతలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, మత్తేదారా ప్రాంతంలో అఫ్రిదీ పస్తూన్ తెగల నాయకులు, పెద్దలు కలిసి అక్కడ పెషావర్లోని ఎయిర్పోర్ట్ ను ముట్టడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉన్నారు కదా, సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? బోనా పాకిస్తాన్ పక్క దేశాలపైన కాయానికి కావలి దూవడమే కాదు, సొంత దేశంలో కూడా పరిస్థితులను చక్కదిద్దుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ అనే ప్రాంతంలో, అదేవిధంగా బలూచిస్తాన్, ఈ రెండు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు, నిరసనలు లాంటివి కూడా పెళ్ళుపుకుతున్నాయి. సో నిన్న తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ తన చైనా తయారీ J-17 జెట్ ఫైటర్లతోటి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతంలో ఒక గ్రామం పైన బాంబులతోటి కూడా విరుచుకుపడింది. సో అక్కడ తీవ్రవాదులు ఉన్నారన్న కారణంతో దాడులంటి కూడా నిర్వహించింది. కానీ ఈ దాడుల్లో అమాయకులు, చిన్నపిల్లలు, మహిళలు చనిపోవడం అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ యొక్క పరువు తీసినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని నిర్దోషిగా నిలబెట్టిన పరిస్థితి. తీవ్రవాదులను ఏరేయాలంటే ఇది పరిస్థితి అనేది కూడా కాదు. ఎందుకంటే ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులనేమో స్వాతంత్ర యోధులు, పోరాట యోధులుగా అభివర్ణిస్తున్న పాకిస్తాన్ సొంత దేశంలో తమకు ప్రత్యేక హక్కులు కావాలి, ప్రత్యేక సౌకర్యాలు కావాలని కోరుకుంటున్న సొంత దేశ ప్రజల్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ఆ దేశం యొక్క ద్వంద్వనీతికి అద్దం పడుతుందని చెప్పేసి కూడా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లన్నిటి కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా నిన్న పాకిస్తాన్ జరిపిన ఈ బాంబు దాడుల కారణంగా కొత్త ఉద్రిక్తతలన్నిటి కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు కూడా ఈ ఉద్రిక్తతలన్నిటి కేవలం బలూచిస్తాన్ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతంలో కూడా ఈ ఉద్రిక్తతలన్నిటి కూడా పాకడం కూడా జరిగింది. సో నిన్న ఏదైతే తీరా అనే లోయలో పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడుల్లో 30 మంది నిరపరాధ పౌరులు చనిపోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య అనేది కూడా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అక్కడ ఎలాంటి ప్రత్యేక వైద్య సదుపాయాలంటి కూడా లేకపోవడం వల్ల మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని చెప్పేసి కూడా వార్తలంటి కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ దాడులకు వ్యతిరేకంగా మత్రేదారా అనే ప్రాంతంలో
ఆఫ్రిది పస్తూన్ అనే ఆ తెగకు సంబంధించిన నాయకులు, గిరిజన పెద్దలు, స్థానికులు పెద్ద ఎత్తున కూడా సమావేశమై పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు లాంటివి కూడా చేపట్టడం కూడా జరిగింది. ఈ క్రమంలో వాళ్ళ ప్రాంతంలో ఉన్న పెషావర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని ముట్టడించాలని చెప్పేసి కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. దీనికి సంబంధించి ఒక మీటింగ్ అనేది కూడా నిర్వహించుకుంటున్న విజువల్స్ అనేవి కూడా బయటకు రావడం జరిగింది. సో మొత్తం మీద కూడా స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం కనుక చూసినట్లయితే సైన్యం నిరపరాధులను లక్ష్యంగా చేస్తుంది. తీవ్రవాదుల పేరుతోటి నిరపరాధులైన అమాయకులను కూడా చంపి వాళ్ళపై ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నం కూడా చేస్తోందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తాలిబాన్లపై పోరాటం పేరుతోటి పస్తూన్ ప్రజలను అంటే సొంత ఈ ఖైబర్ పఖ్తూన్ అనే ప్రాంతంలో పస్తూన్ అనే తెగకు సంబంధించిన గిరిజన తెగలు ప్రజలు ఉంటారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళను లక్ష్యంగా చేసుకొని దాడులంటూ కూడా నిర్వహిస్తుంది. వాళ్ళను బలిగొంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఇప్పటికే మత్రేదార ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సమావేశాలంటి కూడా నిర్వహించి సైనిక దాడులను కూడా నిరసిస్తూ విప్లవాత్మకమైన నినాదాలంటి కూడా చేయడం కూడా జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది కూడా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిసైడ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పస్తూన్ తెగల నాయకులు ఈ దాడులన్నింటి కూడా ఆపకపోతే పెషావర్ వైమానిక స్థావరాన్ని ముట్టడించి దానికి తగిన మూల్యాన్ని కూడా పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ పరిణామాలంటి కూడా పాకిస్తాన్ సైన్యానికి తలనొప్పిగా తయారయ్యాయి. ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పాకిస్తాన్కు ఇప్పుడు ఈ ఖైబర్ పఖ్తూన్ అనే ప్రాంతంలో తాజాగా చెలరేగుతున్న హింస కానీ ఆందోళనలు కానీ పెద్ద తలనొప్పిగా కూడా మారాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ కూడా పక్క దేశంపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్తాన్కి సంబంధించిన సైనిక పాలకులు కానీ సొంత దేశంలో ప్రజల యొక్క మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న విషయం, వాళ్ళ యొక్క మానవ హక్కులను కాలరాస్తున్న విషయాన్ని మాత్రం ప్రపంచం ఇప్పటివరకు కూడా ప్రశ్నించడం లేదు. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ కూడా ఈ అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తాలని చెప్పేసి కూడా అక్కడ నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న జరిపిన వైమానిక దాడులపై ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ ఎలాంటి స్పష్టమైన ప్రకటన అనేది కూడా చేయలేదు. ఎందుకంటే తాము చేసింది తప్పు అని చెప్పేసి కూడా 100% వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఇది తమ మెడకు చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలవుతామన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటివరకు కూడా నోరు మెదపకుండా దీనిపై ఎటువంటి ప్రకటన అనేది కూడా చేయలేదు. కానీ అంతర్జాతీయంగా ఈ దాడులకు సంబంధించిన వీడియోలు, అక్కడ చనిపోయిన పౌరులకు వీడియోలు, వాళ్ళు నిర్వహిస్తున్న సమావేశానికి సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపైన వివిధ దేశాలు వేలెత్తి చూపించే అవకాశం అనేది కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతంలో ప్రజలు ఏదైనా ఉద్యమాలు కానీ నిరసనలు అనేవి కూడా తెలియజేసినప్పుడు ప్రభుత్వం వాళ్ళతోటి సానుకూలంగా చర్చలు జరిపి వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఏనాడు కూడా ఇక్కడ ఇలాగా మానవ హక్కులను కాలరాసిన పరిస్థితి అనేది కూడా లేదు. కానీ పాకిస్తాన్ సొంత ప్రాంత ప్రజలపైన ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ పక్క దేశంలోనే ప్రజలపైన మొసలి కన్నీరు కార్వడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతికి వైఖరి అని చెప్పేసి కూడా మానవ హక్కుల సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్కు భవిష్యత్తులో తలనొప్పిగా కూడా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆ దేశంలో ప్రజలు కూడా తిరుగుబాటు అనేది కూడా లేవదీశారు. ఇది ఒక రకంగా సివిలియన్ వారికి అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ దాడుల్ని కనుక తాలిబాన్లు తీవ్రంగా పరిగణించి ఈ పస్తూన్ అనే ప్రాంత ప్రజలకు తెగల ప్రజలకు కనుక మద్దతు ఇచ్చినట్లయితే ఇంకా అక్కడ నుంచి మరిన్ని వేర్పాటువాద గ్రూపులు, తీవ్రవాద గ్రూపులు అంటే కూడా తయారయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇది మరింతగా ఉద్రిక్తతలను కూడా పెంచి పోషించే అవకాశం కూడా ఉంది. భువన అయితే శిరీష్, ప్రధానంగా చూస్తే బలూచిస్తాను, ఇటు పస్తూన్ ఈ రెండు ప్రాంతాల్లో అంతర్గతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడంలో ఎందుకు పాకిస్తాన్ అసలు విఫలమవుతుంది? భువన మనం పాకిస్తాన్ కనుక చూసినట్లయితే అక్కడ పంజాబ్, అదేవిధంగా సింధు ప్రాంతం, ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన నాయకుల యొక్క ఏదైతే ప్రాబల్యం అనేది కూడా పాకిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. ఆర్మీ నాయకులు కానీ, ప్రధానులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతం నుంచి కూడా వస్తారు. పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి వీళ్ళు ఎక్కువగా వస్తారు. ఎందుకంటే అక్కడ సారవంతమైన నేలలు, పంటలు ఎక్కువగా పండుతాయి, ఖనిజ సంపద ఉంది. సో వీళ్ళంతా కూడా దేశం పైన రాజకీయంగా, సైనికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా తమ ప్రాంత అభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ వనరులను, సహజ వనరులను కూడా వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో సహజవాయు నిక్షేపాలు కూడా ఉంటాయి. అక్కడ ఉన్న గ్యాస్ను ఈ పంజాబ్ ప్రావిన్స్ ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోతారు. సో దీనివల్ల ఆ ప్రాంత ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు అనేది కానీ లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి తమ సహజ వనరులను దోచుకుంటూ వెళ్తూ తమ ప్రాంత అభివృద్ధికి వాటిని ఏమాత్రం ఖర్చు పెట్టకపోవడం అనేది కూడా సరైనది కాదు. నీటిపారుదల విషయంలో అదే జరుగుతుంది, విద్యుత్ విషయంలో అదే జరుగుతుంది, అదేవిధంగా నిధులను ఖర్చు పెట్టే విషయంలో, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మిగిలిన ప్రాంతాల ప్రజలు
అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు వ్యవధిస్తున్నారు. ఇది రాను రాను అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన సొంత ఇల్లు చక్కదిద్దుకుని అప్పుడు ప్రపంచ వేదికలపై ఇతర దేశాల గురించి మాట్లాడాలన్న అభిప్రాయాలంటూ కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద కూడా నిన్న పాకిస్తాన్లో ఏదైతే ఖైబర్ పఖ్తూన్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్ని మిగిలిన దేశాలు కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పేసి మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.